హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో చేసుకునే స్పాంజ్ లాంటి ఇడ్లీలండి. చాలా సింపుల్ అనమాట, దూదిలాగా వస్తాయన్నమాట. మరి ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి నేను మీకు కొన్ని సింపుల్ టిప్స్తో సహా చెప్పేస్తాను. ఆ టిప్స్ మీరు ఫాలో అయిపోతే చాలండి, మనం హోటల్ స్టైల్లో ఈజీగా ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇడ్లీకి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒక బౌల్లోకి మినపగుళ్ళు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఏం చేయాలంటే, ముందే మనం వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత నానపెట్టేసుకోవాలి. ఒక 3 లేదా 4 అవర్స్ నానపెట్టేయండి. ఇప్పుడు దీంతో పాటు ఇంకో బౌల్లో నేను ఏ కప్పుదైతే మినపగుళ్ళు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోండి. ఇందులో కూడా వాటర్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసేసి దీన్ని కూడా ఒక 3 నుంచి 4 అవర్స్ వరకు నానపెట్టేసుకోవాలి. ఇడ్లీ పిండి కనుక మనం గ్రైండర్లో ప్రిపేర్ చేస్తుంటాం కదా, మామూలుగా అయితే గ్రైండర్లో ప్రిపేర్ చేసినట్లయితే ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్స్ వచ్చేసి ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. అదే నార్మల్గా మిక్సీలో కనుక మీరు రుబ్బినట్లయితే 1 కప్పు మినపగుళ్ళకి 2.5 కప్ వచ్చేసి ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు ఇడ్లీ ప్రిపేర్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ మినపగుళ్ళు అయితే నానిపోయిన తర్వాత నేను గ్రైండర్లోకి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఫ్లఫీగా కనిపిస్తుంది కదా, చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఈ పిండిని రుబ్బేటప్పుడు మాత్రం ఎక్కువ వాటర్ని ఒకేసారి యాడ్ చేయొద్దు. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. పిండి రుబ్బేటప్పుడు ఎక్కువగా పల్చగా మాత్రం అస్సలు ఉండొద్దు. మనకి హోటల్ స్టైల్లో ఇడ్లీలో కొంచెం మనకి ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు కొంచెం ఇందులోకి మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మెంతులు యాడ్ చేయకుండానే డైరెక్ట్గా ఇడ్లీని సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఈ ఇడ్లీ రవ్వని కూడా ఒక 2 టైమ్స్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కంప్లీట్గా వాటర్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట. రిమూవ్ చేసేసిన తర్వాత పొడి పొడిగా ఈ విధంగా ఇందులోకి తీసుకోవాలి. ఇలా ఎందుకంటే మనం ఇందులో కొంచెమైనా వాటర్ పెట్టామనుకోండి, ఇది మరీ ఎక్కువగా పల్చగా అయిపోయి మనకి పిండి అనేది గట్టిగా లేకుండా పల్చగా అయిపోయి ఇడ్లీ కరెక్ట్గా రాదు. ఒకసారి ఇడ్లీ రవ్వ ఇందులోకి తీసుకున్న తర్వాత ముందుగా అయితే బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత, దీంతో పాటు తినే సోడా ఉంటుంది కదండి, ఒక్క 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి. ఈ బేకింగ్ సోడా వల్ల ఇడ్లీలు ఇంకా ఫ్లఫీగా దూదిలాగా వస్తాయండి. నేను కొంచెమే యాడ్ చేసిన, అంటే 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోండి. తీసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ మొత్తం ఫర్మెంటేషన్కి అలా పెట్టేయాలి. చక్కగా ఇది మార్నింగ్ అయ్యే వరకు ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ చూస్తాను చూడండి, ఎంత ఫ్లఫీగా ఎంత చక్కగా మనకి ఫర్మెంటేషన్ అయిందో చూసారు కదా. ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫర్మెంటేషన్ ఎంత చక్కగా ఈ పిండి ఉబ్బుతుందో అంత చక్కగా ఇడ్లీలు సాఫ్ట్గా దూదిలాగా వస్తాయి. ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ పిండిని మరీ ఎక్కువసేపు కలపకుండా ఇలా ఫ్లఫీగా ఉండేటట్టు కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ అయినా లేకపోతే మీరు నెయ్యిని కూడా తీసుకొని ఈ విధంగా గ్రీస్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రీస్ చేసుకోవటం వల్ల ఇడ్లీని తీసేటప్పుడు చాలా సాఫ్ట్గా అడుగు అంటుకోపోకుండా ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు రవ్వ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం కరెక్ట్గా, అంటే కరెక్ట్ బ్రాండ్ క్వాలిటీ ఉండేటట్టు చూసుకోండి. దానికైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు సన్నటి రవ్వనే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే అదే రవ్వని తీసుకోవచ్చు. ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఒక 10 to 15 మినిట్స్లో ఇడ్లీ వచ్చేసి చాలా సాఫ్ట్గా హోటల్ స్టైల్లో ప్రిపేర్ అయిపోతుంది. ఇడ్లీ ఉడికేటప్పుడు ఒక్కసారి మనం నైఫ్ పెట్టి చెక్ చేసామనుకోండి, ఈజీగా తెలిసిపోతుంది ఇడ్లీ ఉడికిందా లేదా అనేది. ఇడ్లీని వేడివేడిగా ఉన్నప్పుడు తీయకుండా ఒక్క 2 మినిట్స్ కాస్త రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. వేడి మీద అనుకోండి కొంచెం మనకి పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం రాకుండా ఇవి అడుగు అంటుకుపోతాయి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం మనం తీసామనుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, అడుగు కూడా అంటుకోపోకుండా ఎంత ఈజీగా ఫ్లఫీగా వచ్చేసాయో. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో. ఈ వేడివేడి ఇడ్లీల పైన కొంచెం నెయ్యిని యాడ్ చేసి హోటల్ స్టైల్ చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. మీకు గనక ఈ చట్నీ రెసిపీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. బోండాల్ రెసిపీ చేశాను, ఆ రెసిపీలో ఈ చట్నీ అనేది ఉంటుంది. కానీ ఈ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు స్పైసీగా చేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.